తెలంగాణలో పండిస్తున్న ప్రతి గింజను కొనుగోలు చేయాలని మంత్రి హరీష్ రావు డిమాండ్ చేశారు. వరి కొనుగోళ్ల విషయంలో బీజేపీ సర్కార్ అనాలోచిత నిర్ణయాలు తీసుకుంటుందని విమర్శించారు. దీంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పటాన్ చెరువు వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన పాలక మండలి ప్రమాణ స్వీకార కార్యక్రమంలో మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రధాని మోదీ పాలన రైతులకు శాపంగా మారిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ధాన్యం కొనుగోలు చేయాలని తెలంగాణ ప్రభుత్వం చెప్పినప్పటికీ వినలేదని విమర్శించారు. నియోజకవర్గంలో మంచి కార్యక్రమాలు రేపు సంకట చతుర్దశి వినాయకుడికి సంబంధించి నిన్ననే నిమజ్జనమైంది. రేపు 13వ తేదీ నాడు సంకట చతుర్థి. మరి అటువంటిది మన గణేష్ గడ్డలో 4.5 కోట్ల రూపాయలతో గణేష్ గడ్డలోని దేవాలయ అభివృద్ధి కోసం ఇవాళ శంకుస్థాపన చేసుకున్నాం. ఇలా మన పటాన్ చెరువులో ఎవరు ఏ మంచి కార్యక్రమం చేసినా గణేష్ గడ్డలో ఆ విఘ్నేశ్వరుని పూజించి విఘ్నాలు లేకుండా సకల కార్యక్రమాలు నిరాకంఠంగా జరగాలని చెప్పి పూజించి ఎవరైనా కార్యక్రమాలు చేస్తాం. ఇవాళ గణేష్ గడ్డలో 4.5 కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసుకొని ఇక్కడికి రావడం చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా కద్దనూరు రోడ్డు అది చాలా ముఖ్యమైనటువంటిది. పాష మైదానం నుంచి కద్దనూరు వరకు అంటే ఓఆర్ఆర్ జంక్షన్ కు 4.5 కిలోమీటర్ల రోడ్డు చాలా రోజుల